గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, అసలు దూదుమేట్ల బాలరాజు పరిస్థితి ఏంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నా లోకేష్. నాకు అప్పుడెప్పుడో పార్టీ అధికారం కోల్పోయినాక ఒకసారి అవపడరు, మళ్ళీ ఇప్పుడు అవపడుతున్నారు. ఎందుకన్నా చింతిస్తున్నారా? లేదు, చింత లేదు, బెంగ లేదు. 100% మళ్ళీ అధికారంలోకి రాగలటాలని ఆలోచన ఉంది మాకు. అధికారంలోకి రావాలనే ఆలోచన ఎందుకోసం? ప్రజల కోసమే. రైతాంగం బాధపడతా ఉంది, మహిళలు బాధపడతా ఉన్నారు, యువకులు బాధపడతా ఉన్నారు, నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, గ్యాస్ రాలేదని గ్యాస్ మహిళ బాధపడతా ఉన్నారు, అదేవిధంగా కరెంటు రాలేదని కరెంటు లబ్ధిదారులు బాధపడతా ఉన్నారు. ఇలా అనేక రకాల ప్రజలు ఈ కాంగ్రెస్ పాలనలకు ఓటేసి ఇలా అనేక రకాల ఇబ్బందులు కొని తెచ్చుకున్నాం అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. కేసీఆర్ ఉంటే బాగుండు తెలంగాణ అనే భావన ఇవాళ తెలంగాణ ప్రజలలో ఉన్నది. దానికి తార్కాణమే కేసీఆర్ గారు జనగాంలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, నల్లగొండలో జరిపిన పొలంబాట కార్యక్రమానికి వచ్చిన స్పందన కావచ్చు, ఆ ప్రజల బాధలు కేసీఆర్ గారితో పంచుకున్న తీరు కావచ్చు. అదేవిధంగా కరీంనగర్ పోయినప్పుడు సిరిసిల్లలో ప్రెస్ మీట్ చేసిన సందర్భంలో కావచ్చు, కరీంనగర్లో రైతాంగంతో మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ గారితోటి ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కోల్పోవడం వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధల్ని కేసీఆర్ గారితో గోడెళ్ళబోసుకున్న సందర్భం చూస్తే బాధ ఎక్కడ ఉంటుంది? ఈ ప్రభుత్వం మీద పగ పెంచుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? ప్రజల్ని ఇంత హింసిస్తుందా? పేద ప్రజలతో ఆట ఆడుకుంటుందా? ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీరు ఇదేనా అనే అంశంతో పొలంబాట మొత్తం అది ఒక సినిమా స్టోరీ. అంటే ఎర్రబెల్లి దయాకర్రావు ముందే 4 బోర్లు వేపించడం, కొన్ని ఛానల్ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. మరి అది నిజమేనా? ఎంతవరకు మేమైతే పోయినాం, కానీ మీకెలా అనిపిస్తుంది? అట్లా మాట్లాడు. పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే గారు పారా చుట్టూ వచ్చిన లీడర్ అని, ఆమెకు బోర్ ఎట్లా వేయాలో తెలియదు, ఒడ్లెట్లా బండి వేయాలో తెలియదు, ప్లస్ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, చెరువు ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్లస్ రైతు ఎట్లుంటుందో తెలియదు, రాజ్యం ఎట్లుంటుందో తెలియదు, రాజు ఎట్లుంటుందో తెలియదు. ఏదో ఎలక్షన్ ముందర పారా చుట్టూ తీసుకొని వచ్చి పాలకుర్తిలో దిగింది. ఏదో ప్రజలకు అబద్ధ హామీలు చెప్పి ఆ రేవంత్ రెడ్డి సర్కారు, ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పిన అబద్ధాలకు ఆమెకు ఓట్లు వేసారు. ఇవాళ యశస్విని రెడ్డి గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, వాళ్ళు శాసనసభ్యులు, మహిళ, చదువుకున్న అమ్మాయి, ఆ తీరు ఏదైతే ఉందో కేసీఆర్ గారు పట్టుకొని ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్, ఒక 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నవాడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంత ఈజీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రజల చేత ఓటేపించుకున్నవాడు, ప్రజల చేత మనసు చూరగొన్నవాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు. కేసీఆర్ పట్టుకొని మాట్లాడతారు. అంటే వీళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే పెద్దోళ్ళని తిట్టడం అనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకున్నారు. వీళ్ళు పెద్దోళ్ళని అగౌరవపరచడం అనేది రేవంత్ రెడ్డి చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు ఇత్తోడు పెడితే చెట్టోడు మొలుస్తుందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తుండో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా గదే చేస్తారు. యశస్విని రెడ్డి కూడా గదే చేసింది. ఏంటంటే కేసీఆర్ని తిట్టాలి, రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలి, దయాకర్ రావుని తిట్టాలి, రేవంత్ రెడ్డి దగ్గర 4 మార్కులు కొట్టాలి అనే ఆలోచన తప్ప అసలు ప్రజలేంటి, ప్రజల బాధలు ఏంటి, ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి, రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అయ్యా నువ్వు వెళ్ళు, నీ తండా పోయింది కేసీఆర్ గారు, ఆ తండాకి వెళ్ళి చూడమంటున్నాను నేను. ఇలా యశస్విని రెడ్డి గారిని జనగాంలోని జిల్లాలో ఏదైతే దేవరుప్పల మండలంలోని ఏదైతే ధరావత్ తండా ఏదైతే ఉందో ఆ ధరావత్ తండకి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడితే ఎన్ని ఎకరాల్లో పొలం ఏంటిదో తెలుస్తుంది, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతారో తెలుస్తుంది, ఎంతమంది రైతులు అప్పుల పాలయ్యారో తెలుస్తుంది. యశస్విని రెడ్డి గారు మరి విమానం అంటే అడిగి పోదమ్మా, ఎందుకంటే నీకు మరి అన్నిటి మీద విమానం పోవాలంటే అమెరికా కాదు అది ధరావత్ తండ అనేది, అది పల్లె కుగ్రామం తల్లి. దాన్ని ఏమన్నా అమెరికా అనుకునేవు, లేకపోతే న్యూయార్క్ సిటీ అనుకునేవు. న్యూయార్క్ సిటీ కాదు, అమెరికా కాదు. యశస్విని రెడ్డి గారు 100% ధరావత్ తండానే. తండాకు విమానాలు ఉండవు తల్లి, కార్లలో పోవాలి. నువ్వు కార్లలో పోయినావు పోలో నాకు అర్థం కాలేదు. పోకముందే ఏది పడుతుంది మాట్లాడుతుంది, అక్కడ బాధలు తెలుసుకునే లేదు. ఏదో నీకు ఓటేసి నువ్వు ఎమ్మెల్యే అయినావు, పెద్దని గౌరవించు, మెత్తగాని గౌరవించు. ఫస్ట్ మెత్తగాని గౌరవించుకో తల్లి. మెత్తగారి సీట్ నీకు ఇచ్చిర్రు, నడుస్తుంది. ఆ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఎక్కడ పోయినా 2 చైర్లు ఉండాలన్నట, ఎక్కడ పోయినా 2 దండాలు ఉండాలన్నట, ఎక్కడ పోయినా 2 సాల్వాలు ఉండాలన్నట. ఈ 2 సాల్వాల సంస్కృతి ఒక ఎమ్మెల్యే పోయి 2 ఎమ్మెల్యేలు వచ్చినదని బాధపడుతున్న వాళ్ళు. లోకేష్ నేను మా కాన్ఫరెన్స్ లో చాలా మంది మిత్రులు నాకు, సుమారు 24-25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ఉద్యమం ఉన్నాయి కాబట్టి అనేక మంది మిత్రులు ఉన్నారు. ఏంద్ర నాయన ఒక్క సాలో పోయి 2 సాల్వాలు వచ్చినాయి, ఒక దండ పోయి 2 దండాలు వచ్చినాయి, ఒక్క చైర్ పోయి 2 చైర్లు, ఒక్క చైర్ వేసి సస్తిం బిడ్డ కార్యకర్త చచ్చిపోతున్నారు.
ప్రోటోకాల్ లేదు కదా, మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? నేనెందుకు ప్రశ్నిస్తాను సార్? ప్రజలు ప్రశ్నించాలి, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ప్రశ్నించాలి. ఏ మీటింగ్ పెట్టినా ఈ 2 అనేది పెద్ద సమస్య అయిపోయిందట. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకలే ఉంటారు, కుర్చీలు 2 కావాలి. ఎమ్మెల్యే ఒక ఉంటారు, 2 దండలు కావాలి. ఎమ్మెల్యే ఒక ఉంటాడు, 2 సాల్వాలు కావాలి. ఎమ్మెల్యే ఒక ఉంటారు, 2 ప్రోటోకాల్ కావాలి. ఇది కథ ఉంది పరిస్థితి. కాబట్టి నీ ప్రోటోకాల్ సంగతి చూడు, నీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బంది చూడు, నీ కోసం తీసుకొచ్చే చైర్లు తంటాలని చూడు, దండాలు తంటాలని చూడు, ఈ యొక్క సాల్వాల తంటాలు చూడు తల్లి. ఇదే సరిపోతుంది మీకు. రైతుల తంటాలు ఆడ చూస్తారు వీళ్ళు. అందుకనే చూడలేదు కాబట్టి ఎందుకని ఏది పడుతుంది మాట్లాడుతుంది. కేసీఆర్ గురించి పెద్ద మాట మాట్లాడింది, ఆ మాట దెబ్బతలుచుకోవాలి టీవీ ద్వారా. కాబట్టి యశస్విని రెడ్డి గారు, పారాచూట్ లీడర్ గారు, పారాచూట్ ఎమ్మెల్యే గారు, మీరు మహిళ, మీ పట్ల గౌరవం ఉన్నది. మీరు ఎమ్మెల్యే, రాజ్యాంగ ప్రకారం మీకు గౌరవిస్తాం. కానీ రాజ్యాంగం ప్రకారం ఈ పార్లమెంట్లో తెలంగాణ తీసుకొచ్చిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఈ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఒక మాజీ మంత్రిని, మీ మాజీ ఎమ్మెల్యేను వారు మీకు ఎంత సహకరించారో వారే అనేక సందర్భాల్లో యూట్యూబ్లో కూడా చూసిన నేను. మీ ఫ్యామిలీకి ఎంత సహకరించారో దయాకర్ రావు గారు చూసినాం. కాబట్టి పెద్దల గురించి మాట్లాడినప్పుడు చిన్నగా నువ్వు ఉన్నావు కాబట్టి మనం నేర్చుకోవాలి కొన్ని. సరే, మీరు పారాషూట్ అంటున్నారు అన్ని అంటున్నారు, మరి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మరి వాళ్ళ మీద, దయాకర్ రావు మీద కావచ్చు, మీ పార్టీ మీద కావచ్చు. ఇప్పుడు సందర్భం, ఇప్పుడు అలుగాని హామీలు ఇచ్చిర్రు, అబద్ధ ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడు నేను రూపాయి ఇస్తానన్నా, నేను 2 ఇస్తాను. లోకేష్ 2 ఇస్తారేమో అనుకున్నాడు, 2 పోయింది, రూపాయి పోయింది, 2 పోయింది. ఆటాన కూడా దొరికే పరిస్థితి. 6 ఇస్తున్నారు కదా. ఈ 6 ఎక్కడి సార్? 6లో 13 పెట్టినారు. ఆ 13లో ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి సార్. ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదే సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఈ 13 చేసి 2 సార్లు వీళ్ళు చేసినాయి, ఇంకేం చేయలేరు. ఆ 10 లక్షల ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు సార్. బస్సులు సంబంధించి సార్ ఇలా బస్సులు ఎన్ని ఇబ్బంది, బస్సులలో కండక్టర్లు ఎంత ఇబ్బంది పడతారు, డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతారు, ఎక్కినటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతారు సార్. సోషల్ మీడియాలో చూడండి సార్. ఇప్పుడు మీరు మిర్రర్ టీవీ ద్వారా లోకేష్ నన్ను అడుగుతా ఉన్నారు, మీ యజమానిని అడగండి, మీ టీవీలలో చూస్తున్న సోషల్ మీడియా ప్రచారాలు చూడండి. బస్సులలో డ్రైవర్ ఎంత ఇబ్బంది పడుతుండు, కండక్టర్ ఎంత ఇబ్బంది పడుతుండు, మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు. మరి మహిళలు పోతున్నప్పుడు వాళ్ళకున్న సవలతులు ఏంటి? బస్సులలో ఆ బస్సు ఒకడెక్కగానే ఒక ఆగిపోతుంది, ఓదేమో కప్పు వీరిపోతుంది, ఓదేమో డ్రైవర్ కొడుతుర్రు, వాళ్ళు కండక్టర్ని కొడుతుర్రు. ఏంద్ర రామచంద్ర మహాప్రభు ఇట్లా అయిపోయింది అన్నారా అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి రాజ్యంలో ఇటువంటి పరిస్థితి అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100% హామీల అమలులో విఫలమైంది కాబట్టి రోజుకొక సినిమా స్టోరీ లెక్క, రోజుకొక సీరియల్ స్టోరీ, రుతురాగ సీరియల్ కనుక ఉన్నట్టు ఒకనాడు మేడిగడ్డ మీద విఫలమని, ఓనాడు అవినీతి ప్రభుత్వం అని, ఓనాడు కేసీఆర్ గారు పని అయిపోయిందని, ఓనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసుకుంటామని, ఒకనాడు ఇప్పుడు ఎదురు ఫోన్ ట్యాపింగ్ అని, ఓనాడు భూ కబ్జాలని, రోజుకొక సీరియల్ ఎపిసోడ్ లెక్క రోజు ఒకటి విడుదల చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ మేము చెప్పేది అంటే సీరియల్ ఎపిసోడ్ లెక్క రోజు ఒక ఎపిసోడ్ నడిపించడం కాదు నాయన, ప్రజలకు ఇచ్చిన 13 హామీలని నడిపియండి అంటారు. నేను 13 హామీలు ఏదైతే మీరు ఇచ్చిండ్రో 100% కౌలు రైతులకు సంబంధించి మీరు ఇవాళ 15,000 ఎప్పుడు ఇస్తావో చెప్పు, రైతు కూలీలకు 12,000 ఇస్తావో ఎప్పుడు చెప్పు, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తావో చెప్పు, 500 గ్యాస్ సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య ఈ రాష్ట్రంలో 1,24,00,000 లబ్ధిదారుల సంఖ్య ఉంటే 40 లక్షలకు ఇస్తామంటావు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో సంబంధించి ఏదైతే ఉచిత విద్యుత్ ఏదైతే 200 యూనిట్లు పొందేవారి సంఖ్య 1,04,00,000. 1,04,00,000కి ఇవ్వమంటే 40 లక్షలకి ఇస్తామంటావు అంటే నేను అంటా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వ్యాపారాల యొక్క యాడ్లుగా మారింది, అంటే వాణిజ్య ప్రకటనగా మారింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాణిజ్య ప్రకటన అంటే చెప్పనా, కండిషన్ అప్లై కింద ఉంటుంది. అందరి మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తాం, కండిషన్ అప్లై 40 లక్షల మందికి ఇస్తాం. అందరి లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ కండిషన్ అప్లై 40 లక్షలకే ఇస్తాం. అందరి మహిళలకు 2,500 ఇస్తాం, ఎవరికి ఇయ్యం. అదేవిధంగా అందరి రైతు కూలీలకు ఇస్తాం, ఎవరిని గుర్తించాం. అదేవిధంగా అందరి కౌలు రైతులను గుర్తిస్తాం, ఎవరిని గుర్తించాం. రైతు భరోసా ఇస్తాం తొందరలో 100 రోజులలో, అది కూడా ఇవ్వం. ఇవాళ అదేవిధంగా 9వ తారీఖు డిసెంబర్ 9, 2023లో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేస్తాం, అవి కూడా విడుదల చేయం. అయా 7,500 కోట్లు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ట్రెజరీలో ఉన్నాయి పైసలు మీకు ఇస్తామని చెప్పినారు సార్. ట్రెజరీలో ఉన్న పైసలు మరి ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తుండు, 554 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి ఇంకా 2,000 కోట్లు ఎడిపోయినాయి అంటున్నా. 2,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు విమానం మీద ఎగిరిపోయినాయా, లేకపోతే గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా చలామణి అవుతున్నారో వాళ్ళ కాంట్రాక్ట్లకు పోయినాయా? ఇలా నేను ఇలా మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కెమెరా తీసుకుపోయి అడగాల్సిన అవసరం ఉంది. ఇలా మమ్మల్ని అడగడం కాదు. 2,000 కోట్లు విమానంలో ఎగిరి రాహుల్ గాంధీ ఇంటికి చేరినాయా, సోనియా గాంధీ ఇంటికి చేరినాయా, ఖర్గే ఇంటికి చేరినాయా?
లేకపోతే ఏఐసిసి ట్రెజరర్లో చేరినాయా, లేకపోతే ఇవాళ గల్లీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోయినాయా, లేకపోతే ఇంకొక మంత్రి చేతులకు పోయినాయా, ఇవాళ మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. 2000 కోట్లు ఎటెగిరిపోయినవి, ప్రజల ఖాతాల్లో పడాల్సిన 2000 కోట్లు ఇలా ఎవరి ఖాతాలో పడవు, ఇలా ఆలోచన చేయని చెప్పేసి ఇలా మిర్రర్ టీవీ ద్వారా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఒకటి అన్నారు, ఓవైపు మేడిగడ్డ, ఓవైపు ఇది అదే లీక్ లో అది అవునా కాదా అనేది పక్కకు పెడితే భువనగిరి టికెట్ రాలా అంటే ఆశించడంలో తప్పేం లేదు, ఎవరికైనా రాజకీయంగా ఎదగాలని ఉంటది, ఆశించారు. ఆ తర్వాత మీకు టికెట్ రాలా, కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, ఆ విధంగా కొన్ని లెటర్స్ వచ్చినాయి అన్నారు. మీరు అప్పుడు గొర్రెలకు సంబంధించి ఆ కార్పొరేషన్ కి చైర్మన్ ఉన్నారు, మీరు ఏదైనా అవినీతి చేశారో, ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు, అవినీతి చేశారో మిమ్మల్ని ఇబ్బంది పెడితే అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం కోరుకోవడం తప్పు కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో సుమారు ఉద్యమం నుంచి నేటి వరకు సుమారు 17 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నా. 17 ఏళ్ళుగా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ప్రజలలో తిరుగుతా ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఒక గొర్రెల మేకల పెంపకందారుల ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. ఆ సమయంలో భువనగిరి బలైన వర్గాలకు ఇస్తుంది అనుకున్నప్పుడు దూదిమేట బాలయ్య యాదవ్ కూడా ఒక మెయిన్ ఆస్పిరెంట్ గా ఉన్నాడు. కానీ 100% అవకాశం వస్తుందని అనుకున్న త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఒకటి కోల్పోవడం అంటే ఒకదానికి ఎక్కడమని నేను అనుకుంటా ఉన్నా. నేను ఒకటి కోల్పోయిన బాధపడతలే, ఇంకేదో మంచి భవిష్యత్తు నాకు ఉందని అనుకుంటా ఉన్నా. ఈ రాష్ట్ర స్థాయిలో ఇవాళ నేను ఎంపీ మిస్ కావచ్చు, రేపు మంత్రిని కావచ్చు అంటారా. నేను 100% ఆశతోటే పనిచేస్తా ఉన్నా, 100% కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి పనిచేస్తా ఉన్నా. ఆ క్రమంలోనే ఒక సందర్భంలో పనిచేసే సందర్భంలో అవకాశం రానప్పుడు వేరే పార్టీలలో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు, అరే దూదిమేట బాలయ్య యాదవ్ మా పార్టీలోకి వస్తే బాగుంటది, ఎందుకంటే అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, గొల్లకుర్మ సామాజిక వర్గం పెద్ద సామాజిక చెందినవాడు, యూనివర్సిటీ చెందినవాడు, డాక్టరేటు, అటు భార్య కూడా మాదిగ సామాజిక వర్గం, ఇద్దరు చదువుకున్న వాళ్ళు, యంగ్ జనరేషన్, రేపు 20 సంవత్సరాల రాజకీయాల్లో పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మా దాంట్లోకి వస్తే ఏమన్నా బాగుంటుందనే ఆలోచన ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాయి. కానీ అటువంటి అవకాశాలు ఏ వచ్చినా నేను ఏవి కూడా పట్టించుకోలేదు. డెఫినెట్ గా కేసీఆర్ నాయకత్వంలో, ఎందుకంటే కీలకమైన సమయం, కష్టకాలంలో అధినాయకుడు వెంట ఉండాలనేది నా పాలసీ. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్నాం, తర్వాత అధికారంలో సార్ వెంట ఉన్నాం. ఇలా 100% అధికారం కోల్పోయినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా సార్ వెంట ఉండాలనేది నా గుండె చప్పుడు. మరి ఇలా పొమ్మలు లేక పొగబడుతూ కూడా రాజకీయాలు ఉంటారు. ఇంటర్నల్ గా చాలా మంది ఉంటారు, చాలా మంది రాజకీయాల్లో ఉంటారు. చాలా మంది ఇలా సోషల్ మీడియాలో రకరకాల ప్రకటనలు ఇప్పిస్తూ, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ, సోషల్ మీడియా అది అవుతుందని, ఇది అవుతుందని, అల్లకపోతుందని, ఇల్లకపోతుందని అంతర్గతంగా సృష్టించే శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి అలా బయట శత్రువులు కొట్లాడుతూనే అంతర్గత శత్రువులు కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి డెఫినెట్ గా ఎవరెన్ని చేసినా మా నాయకుడు కేసీఆర్, వారి నాయకత్వంలో ఉద్యమంలో పనిచేస్తాం, ప్రభుత్వంలో పనిచేస్తాం, ఇవాళ ప్రతిపక్షంలో కూడా పనిచేస్తామనేటువంటి ఈ యొక్క ఆలోచన విధానంతో రానప్పుడు బాధపడ్డప్పుడు 100% మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిచి మాట్లాడారు. అదేవిధంగా మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పిలిచి మాట్లాడారు. 100% మాట్లాడారు. ఎందుకు అడుగుతున్నా అంటే ఇది కడియం శ్రీ గారి డైరెక్ట్ 2 days క్రితం డైరెక్ట్ చెప్పు, కార్యకర్తలకు గానీ లీడర్లకు గానీ అసలు ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండరు. బీఆర్ఎస్ ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందుబాటులోనే ఉండరు అంటున్నారు. మరి మీరు గిట్లా ఏమన్నా అబద్ధం చెప్తున్నారా? లేదు, 100% దూదిమేట బాలయ్య యాదవ్ యొక్క ఉద్యమ నేపథ్యం, దూదిమేట బాలయ్య యాదవ్ పార్టీ కోసం కష్టపడే విధానం, దూదిమేట బాలయ్య యాదవ్ యొక్క భవిష్యత్తు ఆలోచన విధానం అంతా కూడా పార్టీలో ఉంది. కేసీఆర్ గారు ఇవాళ అవకాశం ఇస్తేనే కానీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయింది. అలా అందుబాటులో ఉంటారు, 100% అందుబాటులో ఉంటారు. కాబట్టి నాతో పిలిచి మాట్లాడిండ్రు. నందిన్ నగర్ వెళ్ళాను, కేటీఆర్ గారు పిలిపిస్తే మాట్లాడాను, కొండాపూర్ వెళ్ళాను, హరీశ్రావు గారు పిలిచి మాట్లాడారు. పిలిచి మాట్లాడి, అరే బిడ్డ అవకాశం వస్తుంది, ఈ సందర్భంలో నీకు చేయలేకపోయాను, ఇప్పుడు పార్టీ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది, కాబట్టి ఎకానమీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా అవుతుందేమో, కాబట్టి 100% భవిష్యత్తులో వస్తుంది. నీ పట్ల కేసీఆర్ గారు చాలా గొప్ప దృక్పథంతో ఉన్నాడు, నీ మీద ఆయనకు స్పెషల్ గురింది మా అధినేత కేసీఆర్ గారికి. కాబట్టి అధినాయకుడు నీకు అవకాశం ఇచ్చింది, కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు కొట్లాడు బిడ్డ, నీకు మంచి గొంతు ఉన్నది, మంచి అద్భుతంగా విశ్లేషణ చేయగలుగుతావు, అద్భుతంగా మాట్లాడగలుగుతావు, కాబట్టి నీకు కసి ఉంది, రాజకీయాలు ఎదగాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అందరూ కూడా నాతో పిలిచి మాట్లాడడం జరిగింది. 100% వారు కూడా చెప్పాను, అన్న రాలేదనే బాధ అయితే ఉన్నది. ఎందుకంటే కాన్ఫరెన్స్లు అన్నారు నన్ను చాలా మంది, ఇవాళ పెళ్లిళ్ళకి ఇయ్యాలకు పోతున్నా, ఈ రోజు నిన్నమన్న పెళ్లిలో తిరిగి వస్తే కూడా ఎక్కడ కలిసినా కూడా అన్న మీకు టికెట్ వస్తే బాగుండు, మీరు భువనగిరి ఎంపీ అయితే బాగుండని అన్ని వర్గాల ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు. వాస్తవంగా ఆ సమయంలో కొంత కలకం అనిపిస్తుంది. కానీ అధినేత నిర్ణయాన్ని శిరస్సు వహించాల్సిందే. సైనికుడు అనేవాడు అధినాయకుని యొక్క ఆలోచనలకు మనం ఫాలో కావాల్సిందే. కానీ ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా కథనాల్లో కావచ్చు, అదేవిధంగా అనేక రకాల పత్రికా కథనాల్లో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఎవరైతే నా వెల్ విషర్స్ ఉన్నారో
నా వెల్ విషర్స్ ఉంటారు, నా వెల్ విషర్స్ అన్నమాట వాళ్ళు, పుకార్లు పుట్టించే వాళ్ళు, నాకు సాయం చేసే వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే నా కీర్తిని పెంచడం కోసం వీళ్ళు రకరకాల పుకార్లు పుట్టిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి దండం పెడతా ఉన్నారు. చాలా నా ప్రభను పెంచుతా ఉన్నారు. పెంచండి, రకరకాల పేర్లు రాస్తున్నారు, రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే కుట్ర చేసినా తెలుసు కదా, కుట్ర చేసిన వాళ్ళకి తెలుసు, రాని అనే వాళ్ళకి తెలుసు, రాని అనే వాళ్ళకి తెలుసు. నా డిమెరిట్స్ ఏందో నాకు తెలుసు, నా మెరిట్స్ ఏందో నాకు తెలుసు. నేను డాక్టరేట్ చదువుకున్న వాడిని, 24 ఇయ్యాలేదో రాజకీయాలు ఇయ్యాలని రాలే, 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. ఏదో నిన్నమన్న ఏదో పారాచూట్ లీడర్ కాదు నేను, ఇలా ప్రజల నుంచి వచ్చిన లీడర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు తప్ప పారాచూట్ లీడర్ కాదు. ప్రజాక్షేత్రంలో రేపు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజల మధ్యతో రాష్ట్ర రాజకీయాలు ఉంటా. 100% జరిగినటువంటి ఏదైతే ఆ భువనగిరి పార్లమెంట్ టికెట్ విషయంలో జరిగిన తీరు ఏదైతే ఉందో 100% అధినాయక నిర్ణయం. ఎవరో మధ్యన వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసిరు, వాళ్ళు చేసిరు అనేది బయట పుకారు తప్ప అటువంటి ఆలోచన ఏం లేదు. ఎవరైనా అటువంటి వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ కృతజ్ఞతగా వదిలేస్తున్నా. మా అధినాయకుడు నిర్ణయం నేను అనుకుంటా ఉన్నా. ఎవరైనా ఇక బాలరాజుకి పైసలు లేవని చెప్పిన వాళ్ళని చెప్తే వాళ్ళ కృతజ్ఞతకు వాళ్ళ చేతులు జోడించి కాలు మొక్కుతా ఉన్నా. ఇక బాలరాజు ఇక వయసు 44 ఏళ్ళు నాకు ఇప్పుడు, వయసు తక్కువ ఉందని చెప్పి వాళ్ళని చెప్తే వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. 100% నా కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకు శిరస్సు ఉంచి వందనాలు. నా కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు శిరస్సు ఉంచి వందనాలు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వేరు. ఇప్పుడు మీరు ఒకటి అంటున్నారు టికెట్ రానిలేదని. మీ నల్లగొండకు సంబంధించి రెడ్డి రాజ్యం నడుస్తుంటది. ఎందుకంటే కోమటిరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి, అందరు రెడ్డిలే, మ్యాక్స్ రెడ్డిలు ఉంటారు. ఎట్లా ఎదుర్కొంటారు ఒక బీసీ సంబంధించిన ఓటర్లు? ఎవరున్నారు? భువనగిరి ఉంది అనుకోండి, 17 లక్షల ఓట్లు ఉన్నాయి. 10 లక్షల ఓట్లు బీసీలవే. రెడ్లను కాదనేస్తారా? బీసీలో ఓట్లు అంటున్నా నేను. రెడ్లను కాదనేస్తారు. సందర్భం వచ్చినప్పుడు మమ్మల్ని మా నాయకుడు మాతో ఉంటాడు, మా నాయకుడు మా నాయకుడు అంటే మాతో ఉంటాడు, మా నాయకుడు మాకు అండగా ఉంటాడు, మా నాయకుడు మాకు ప్రతి సందర్భంలో ఉంటాడని విశ్వాసం కల్పించు. నువ్వు ఫస్ట్ నాయకుడు అనేవాడు ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలి. మనం ఏమనుకుంటాం, అందరం కూడా పోయి ఈ బీసీలు ఓట్లేరు, ఆ గొల్లకుర్మలు ఓట్లేరు, ఆ గౌడులు ఓట్లేరు, ఈ ముదిరాజులు ఓట్లేరు, ఈ మున్నూరు కాపులు ఓట్లేరు, సంచార జాతులు ఓట్లేరు అని అంటున్నావు కదా. వాళ్ళు ఓట్లు వేసేటట్టు నాయకుడు అనేవాడు వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు భరోసా కల్పించాలి. నువ్వు ఏదైనా బాధలు ఉంటే నిన్ను అండగా ఉంటే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి భరోసా ఇవ్వకుండా నువ్వు వాళ్ళ మీద బాధలు పెడితే ఎట్లా? నేను ఒక్కటి చెప్తా. ఇప్పుడు మీరు ఎక్కడికో పోన అవసరం లేదు. మీ భువనగిరి మీరే టికెట్ ఆశించిల్లు. మీరు అక్కడ బీసీలకు ఎక్కడైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చింది, ఒక రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ రెడ్డి గెలుస్తాడా, బీసీ గెలుస్తాడా? బీసీ గెలవాలని కోరుకుంటా ఉన్నాం. గెలుస్తాడా? కేసీఆర్ గారు బీసీలకు అవకాశం ఇచ్చారు ఎక్కువ. 6 సీట్లు. ఇప్పుడు 17 పార్లమెంట్ స్థానాల్లో 4 అంటే ఒక 5 పోను, అంటే 2 ఎస్టీలు 3 ఎస్సీలు పోను, 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో 6 ఇచ్చిన పార్టీ ఎవరు? కేసీఆర్ కదా బీసీలకు. బీసీ నాయకుల్ని ఎంచుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనేది ప్రచారం చేయాలి కదా. మనం కూడా వాళ్ళకు భరోసా కల్పించాలి కదా. కల్పించే ప్రయత్నం ఏంది? కార్యదీక్షలో ఉన్నామంటున్నా నేను. ఇవాళ కార్యక్షేత్రంలో ఉన్నాం. 100% బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా అన్ని చోట్ల బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిన ప్రతి చోట బీసీలను గెలిపించాలని చెప్తా ఉన్నాం. బడుగులకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మనం అందరం అండగా ఉండాలని చెప్తా ఉన్నాం. తప్పే ఉంటది అలా. ఇప్పుడు మరి మీ పార్టీల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రధాన ఆరోపణ ఏంటంటే కింది స్థాయి క్యాడర్ లేదు, అసలు కింది స్థాయి నిర్మాణం చేసుకోలేకపోయినాం, అదే పెద్ద లోపం. కడియం శ్రీనివాస్ డైరెక్ట్ చెప్తున్నాడు. మీ కింది స్థాయి లీడర్షిప్ నిజంగా లేదా? 65 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి బారాసకి క్యాడర్ లేదని ఎందుకంటాం కానీ, అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆ లోటుపాటు జరిగిన మాట వాస్తవం. ఇవాళ మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. ఏదో టీవీలో మీతో మాట్లాడుతున్నాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారనుకుంటే తప్పది. 100% ఉద్యమంలో ఉన్నప్పుడు నిర్మాణం బాగా అయింది. ఇక్కడ ఉద్యమం అనే ఎజెండా అనేది గొప్పది కదా. ఆ రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఉంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావాలన్నారు కాబట్టి ప్రజలంతా ఒకే జెండా, కేసీఆర్ జెండాని, ఒకటే నీడ, కేసీఆర్ నీడని, ఒకటే అడుగు, కేసీఆర్ అడుగుని, అన్ని రకాలుగా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ఆ రోజు ప్రజలు. ఆఫ్టర్ అధికారంకి వచ్చిన తర్వాత ఏమైందంటే నిర్మాణంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవం. నిర్మాణం అంటే ఇలా పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్, స్టేట్ బాడీ నుంచి మండల స్థాయి, గ్రామీణ స్థాయి బాడీ వరకు ఏదైతే నిర్మాణం ఉందో ఆ నిర్మాణం అనేది అధికారంలో ఉన్నప్పుడు కొంత లోపం జరిగింది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత 100% మన మీద ఉంది. ఎందుకంటే ఇలా మహిళా వింగ్ వేయాలి, అదేవిధంగా రైతు బాడీ వేయాలి, అదేవిధంగా నీకు బీసీ బాడీ వేయాలి, ఎస్టీ వింగ్ వేయాలి, ఎస్సీ వింగ్ వేయాలి, అదేవిధంగా అన్ని రకాల వింగ్స్ని మనం విద్యార్థి వింగ్ వేయాలి, యువజన విభాగం వేయాలి. అన్ని కమిటీలని బలోపేతం చేస్తే ఏమైందంటే కింది స్థాయి వరకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పార్టీ నిర్మాణాన్ని
చేసుకోవడం అనేది మంచి సజెషనే కదా. పార్టీ నిర్మాణం ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ పిల్లర్లో 4 పిల్లర్లు కట్టుకుంటేనే కదా పార్టీ పైన స్టాప్ నిలబడేది. పార్టీ మారడం పైన ఎట్లా చూస్తారు? కడియం శ్రీ ఇక మారుతారు భయ్. ఇప్పుడు ఇటును ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ అంతకుముందే బిర్యానీ తిన్నారు, మా పార్టీలోకి వచ్చి కూడా బిర్యానీ తిన్నారు. కాబట్టి వాళ్ళకి బిర్యానీ రుచి ఏం తెలుస్తుంది? మేము కారం మెతుకులు తిన్నాం, మేము ఉన్నాం కదా. మాకు బిర్యానీ పెడితే అరే మా సార్ బిర్యానీ పెట్టాను ఉంటాం. ఇప్పుడు మాకు అంతేగానే కదా. దూదిమెట్ట బాలయ్య ఎందుకు ఈ ఫ్లేవర్ ఉంది? అరే దూదిమెట్ట బాలయ్య అంటాడు ఒక పేద కుటుంబంలో పుట్టి యూనివర్సిటీలో చదువుకొని విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగాడాలు నడిచినందుకు ఒక పేద పిల్లని ఇలా కార్పొరేషన్ చైర్మన్ చేసిండు అనేటువంటి భావన నాకు ఎందుకుంది? కాబట్టి నేను కారం మెతుకులు తిన్నా కాబట్టి మా సార్ ఒక అవకాశం ఇచ్చి కాబట్టి నాకు గుర్తుంది. వాళ్ళు ఆ టీడీపీలో బిర్యానీ తినే టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో కూడా బిర్యానీ తిని వాళ్ళకి ఏం ఫ్లేవర్ తెలుస్తుంది? కేసీఆర్ ఫ్లేవర్. కాబట్టి గతంలో ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని సమానం అనుకుంటున్నా ఉన్నారు. కాబట్టి ఓకే ఇక వస్తారు పోతారు, పోయే వాళ్ళు పోనీ. ప్రధానంగా ఇదొక వార్త కూడా ఆయన చెప్పిండు. ఆ రోజు మా వరంగల్ని 6 ముక్కలు చేసిరు, కనీసం ఒక 6 ముక్కలు చేసిరు. అది ఈ విధంగా ఈ మధ్య కూడా ఒక వార్త వస్తున్నది. 17 ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 17 జిల్లాలు చేద్దామని వాళ్ళు అనుకుంటారు. నిజంగా ఈ జిల్లాలు విడదీయడం వల్ల ఏమన్నా నష్టమా? ఇప్పుడు జిల్లాల విభజన ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగానే చేసినారు. అంటే జిల్లాలో నల్గొండ జిల్లా ఉందనుకో, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కి కలెక్టరేట్ రావాలన్నా, ఎస్పీ ఆఫీస్ కు రావాలన్నా, ఎక్కడో తిరుమలగిరి నుంచి రావాలంటే 3-4 గంటలు పడుతుంది. అంటే ఒక రోజు మొత్తం అక్కడికే పని అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కలెక్టరు తిరుమలగిరిలో ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా తనిఖీ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కోదాడ ఎక్కడ ఉందండి? కోదాడ నుంచి నల్గొండ రావాలంటే ఎక్కడ ఇబ్బంది అవుతుంది? అదేవిధంగా ఎక్కడో ఇక్కడ తుర్కపల్లి, మీరు తుర్కపల్లి మండలం చూడండి, గజ్వేల్ కాన్సెన్సీ దగ్గర ఉంటుంది. అది అక్కడున్న వాళ్ళు యాదాద్రి మన నల్గొండ జిల్లా ఎక్కడ రావాలని ఎంత కష్టం ఉంటుంది. కాబట్టి జిల్లాల విభజన అనేది ఎందుకు చేసిరంటే ప్రజల యొక్క భాగస్వామ్యం పెంచడం కోసం, ప్రజల సౌలభ్యం కోసం చేసింది తప్ప ఇలా వ్యక్తిగత రాజకీయ కారణాలు ఏమి లేవంటున్నా. ఇలా ప్రజలను జిల్లాల విభజన ప్రజల భాగస్వామ్యం పెంచడం కోసం చేసినాము, ప్రజల సౌలత్ కోసమే చేసింది కేసీఆర్ గారు. మరి ఇలా జిల్లాల విభజనతో ఎంత లాభాలు జరిగినాయి అది చెప్తలేదండి. ఇలా భూముల ధరలు ఎట్లా పెరిగినవి, ప్రజల సౌలభ్యం అంటే పెరిగింది. ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజ్, ఇవాళ 10 జిల్లాలు ఉంటే 10 మెడికల్ కాలేజీలు వచ్చాయి కదా. మరి ఇలా 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 33 కలెక్టరేట్లు వచ్చినాయి, 33 ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, 33 ఆర్డీఓ ఆఫీసులు వచ్చినాయి, 33 జిల్లా డిఎస్పీలు వచ్చినాయి. ఇట్లా ఈ విధంగా జిల్లాల విభజనతో ఏమైందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగిందనే మాట వాస్తవం లోకేష్. కాబట్టి ఓకే మీరు పార్టీలు మారినారు, మీ అవసరాల కోసం మారినరా, రాజకీయ ప్రయోజనాల కోసం మారి సీనియర్ నాయకులు. ఎందుకంటే దళితులలో ఆ స్థాయిలో ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండడం అంత ఈజీ కాదు. కాబట్టి మీరు పట్ల టీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఇచ్చింది, మీకు అవకాశం ఇచ్చింది, మంత్రిగా డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది, విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చినది, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, మీ బిడ్డకు కూడా ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చింది. పోతే మీరు అవసరాలు పోయినవండి, మాకున్న పరిస్థితులు రాజకీయ నిర్ణయంలో మా ఎసులుబాటు కోసం పోయినవని చెప్పండి తప్ప అబండాలు వేయొద్దు మీలాంటి సీనియర్ నాయకులు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గంలో చదువుకున్న వాడు, లెక్చరర్గా పనిచేసే స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఇట అవకాశం సందర్భంగా ఇట మాట్లాడు, ఆయన కూడా మాట్లాడు ఇంటర్వ్యూలో చెప్పినాడు, నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవకాశం అయిద్దని చెప్పి, అవకాశవాదం అయిద్దని చెప్పి అన్నారు. కాబట్టి 100% మీరు చెప్పేది ఏంటంటే మారిన నాయకులు ఎవరైతే ఉన్నారో మీ భవిష్యత్తు కోసం మారిండ్రు తప్ప కేసీఆర్ భవిష్యత్తుని మరకబడేటట్టు చేయకండి అని చెప్తాను. అదే విధంగా మీరు సామాజిక న్యాయం అంటూ ఉంటారు, ఎజెండా ఎత్తుకుంటారు. ఓకే, బీఆర్ఎస్ ఏం చేసింది? అదే బీసీలకు కావచ్చు, బీసీ సామాజిక వర్గం కానీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందంటే 100 చెప్తా. ఇప్పుడు చెప్పండి, కొన్ని చెప్పండి. 100 చెప్తాను. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇవాళ బతుకమ్మ చీరలు ఇచ్చి పద్మశాలి ఆత్మగౌరవాన్ని నిలిపి నెలకు 20,000 సంపాదించడం చేసింది ఎవరు? పద్మశాలి నేతన్నలకు కేసీఆర్ నాయకత్వం కాదా? గొల్ల కురుమల సంబంధించి ఇలా గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ముదిరాజులకు ఆత్మగౌరవం నిలపడం కోసం, ఆర్థిక ప్రగతి చెందడం కోసం, చెర్లల్లో చేపలు వదిలిపెట్టడం కోసం చెర్లల్లో చేపల పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా రైతన్నలు 300 కాపులు ఎవరుతున్నారు, అలం పడతారు రైతన్న 300 కాపులు. ఇలా రైతన్నలు రైతు బీమా లాంటి రైతు బంధు లాంటి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, 300 కాపులు కావచ్చు, గౌడన్నలకు సంబంధించి ఇలా గౌడన్నలకు సంబంధించిన బీమా పెంచింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? కళ్ళు దుకాణాలు తెరిపించింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఎక్స్గ్రేషన్ పెంచింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? వీటితో పాటుగా ఇవాళ ఆత్మగౌరవ భవనాలు ఏదైతుందో మీరు లోకేష్ గారు హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేట చౌరస్తాలో, కోకాపేట అంటే పెద్ద ఇవాళ 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఉన్నట్టు, ఎకరానికి 100 కోట్లు వాల్యూ చేసేటువంటి ప్రాంతంలో ఇవాళ ప్రతి కులానికి 10 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎవరైనా కేసీఆర్ తప్ప ఎవరైనా కనపడుతుండ్రా? ఇలా ఆత్మగౌరవ భవనాల పేరుతోటి సుమారు 44-45 కులాలకి సుమారు మరి 100 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి
మరి అలా 94-95 ఎకరాల భూమిని కోకాపేట ప్రాంతంలో ఉప్పల్ బాగాయత్ లాంటి ప్రాంతంలో చిన్న చిన్న కులాలకు ఇచ్చినటువంటి నాయకుడు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన కేసీఆర్ నాయకత్వం కాదా? ఒకవైపు ఆత్మగౌరవ భవనాలు, ఒకవైపు ఆర్థిక ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాలు చెందడం కోసం వాళ్ళకు వృత్తి కులాలకు చేయుత, అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఇలా చదువు ప్రయోజనాలు. అంటే ఈ కులాలు ఎదగాలంటే విద్యా ప్రయోజనం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలా 294 ఉన్న గురుకుల పాఠశాలను ఇలా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, బడుగు వర్గాల కోసం, మైనార్టీల కోసం ఇలా 1062 గురుకుల పాఠశాలలు పెట్టింది ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా ఇలా బలహీన వర్గాలకు వాటా కావాలని, ఎస్సీలకు వాటా కావాలని, ఎస్టీలకు వాటా కావాలని ప్రభుత్వ కాంట్రాక్టులలో అవకాశం కల్పించిన ఎవరు? కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా ఒకవైపు ప్రభుత్వ కాంట్రాక్టులలో అవకాశాలు, అదేవిధంగా విద్యా అవకాశాలు పెంచడం కోసం గురుకుల పాఠశాలలు, ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం కోసం చేయూత కార్యక్రమాలు వృత్తి కులాలకు, రాజకీయంగా కూడా చూడండి మీరు ఇలా బండా ప్రకాష్ లాంటి వాళ్ళని ఇలా రాజ్యసభ పంపి తర్వాత ఎమ్మెల్సీ చంపి డిప్యూటీ చైర్మన్ చేసినారు. ఇలా గొల్ల కుర్మలకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను, నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక రాజ్యసభ అవకాశం ఇచ్చారు, ఒక 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక మంత్రి ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, 3 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వాటితో పాటుగా సుమారు 3,500 కోట్ల విలువ చేసే 10 ఎకరాల భూమిని కోకాపేటలో 10 కోట్ల స్థలం పెట్టి భవన నిర్మాణం చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అదేవిధంగా వాటితో పాటుగా ఇలా 5,500 కోట్లు ఖర్చు పెట్టి 4,25,000 యూనిట్లు 1,75,000 రూపాయలు ఒక లబ్ధిదారుని పేరుతోటి మరి ఇలా 4,25,000 మంది గొల్ల కుర్మలకు న్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఇలా అన్ని కార్యక్రమాలండి బలహీన వర్గాల కోసం చేసిన కార్యక్రమాలే. బీఆర్ఎస్ అంటే బడుగుల రాష్ట్ర సమితి అంటున్నాను నేను. బీఆర్ఎస్ అంటే బడుగుల రాష్ట్ర సమితి అనే విధంగా ఇలా అన్ని రకాల సార్ గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరుంటారు? లోకేష్ గారు. ఎవరైతే ఎమ్మెల్యేకు ఎవరైతే పైసలు పెడతాడో, ఎవరైతే ఎమ్మెల్యేలకు ఫండ్ చేస్తారో వారే మార్కెట్ కమిటీ చైర్మన్. కానీ దాన్ని తిరిగి రాసి బలహీన వర్గాలు కూడా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి అలా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ నాయకత్వంగా. దేశంలో ఏ నాయకుడైనా తీసుకొచ్చిందని అడుగుతా ఉన్నా నేను. వైన్ షాపులలో కూడా వైన్ షాపులలో సార్, వైన్ షాపులు అంటే సార్ ఇలా ఆదాయ కేంద్రాలు. వైన్ షాపులలో కూడా గౌడన్నల పాపం ఆ వృత్తి కోల్పోతున్నారు కాబట్టి గౌడన్నల కోసం వైన్ షాపులలో రిజర్వేషన్ తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్ కాదా? కళ్ళు దుకాణాలు తెరిపించింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఇలా అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, ఎస్పెషల్ గా బలహీన వర్గాలకి ఇలా అండగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఆ క్రమంలోనే రాజకీయ అవకాశాలు ఇంకా వస్తే బాగుండనే ఆలోచన ఇంకా బలహీన వర్గాల్లో ఉంది. వాస్తవంగా ఎన్టీఆర్ ఏ విధంగానైతే బలహీన వర్గాలకు అవకాశాలు 1983లో టీడీపీ పెట్టినప్పుడు అవకాశాలు వచ్చినాయో, టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కూడా బలహీన వర్గాలకు ఇంకెక్కువ రాజకీయ అవకాశాలు దొరకాలన్న ఆలోచన బలహీన వర్గాల్లో ఉండే. కొంత మనం లోటుపాట్లు జరిగినాయి వాస్తవంగా. ఎందుకంటే ఇలా మేజర్ కులాలుగా ఉన్నటువంటి 5 కులాలు ఏదైతే ఉన్నాయో, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, గొల్ల కుర్మలు, గౌడన్నలు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మిగతా ఎంబీసీ కులాలు ఇలా రజకులు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, అదేవిధంగా చారీస్ కావచ్చు, గోల్డ్ స్మిత్ కావచ్చు, మిగతా కులాలు ఏదైతే ఎంబీసీలో ఉన్న సంచార జాతులు కావచ్చు, కొన్ని కులాలు ఏదైతే రాజకీయంగా కొంచెం ముందుకు వచ్చినాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు దొరికితే బాగుండు అనేది ఇలా పార్టీ శ్రేణులలో కావచ్చు, పార్టీలో మాలాంటి పనిచేసిన వాళ్ళ కూడా ఉన్నది. వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది సామాజిక న్యాయ ఎజెండా 7వ గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు సార్. సామాజిక న్యాయం అట 7వ గ్యారెంటీ అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇలా లోకేష్ని అడుగుతా ఉన్నా, సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, గొల్ల కుర్మలకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం ఏమైతివి, మరి ఇలా దాంతోపాటుగా మరి ఇంకా లంబాడలకు స్థానం ఏమైతివి, ముస్లింలకు స్థానం ఏమైతివి. మరి సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ ఎట్టయితుంది? నువ్వు 37 కార్పొరేషన్లు మనం విడుదల చేసినావు, ఒక్క గొల్ల కుర్మ కన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావా? లోకేష్ గారు నేను అడుగుతాను నేను. కాబట్టి నీ సామాజిక న్యాయం ఏదైతే ఉందో ఇలా 100% అబద్ధం అంటున్నాను. గతంలో ఏమన్నాడు? కేసీఆర్ గారు ముదిరాజులకు టికెట్ ఇవ్వకపోతే మొత్తం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు అన్యాయం చేసి అన్నావు. మరి ఇలా నీ యొక్క ఎమ్మెల్యేలు 64 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు. ఈ 63 ఎమ్మెల్యేలలో 64 ఎమ్మెల్యేలు నీకు ఉన్నారు కదా ముదిరాజు. మరి ఎందుకు మంత్రివర్గం ఇస్తలేవు? ఇలా గొల్లగుర్మ బీర్లాయలే ఉన్నాడు, ఆయనకి ఎందుకు మంత్రివర్గం స్థానం ఇస్తలేవు? ఇప్పుతో ఎందుకు సరిపెట్టినావు? నీ యూనివర్సిటీ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీ అట్లా చేస్తా యూనివర్సిటీకి వచ్చినావు, మొత్తం వాడు దండలు వేయించుకున్నావు, నిరుద్యోగుల గురించి నేనే కొట్లాడతాను చెప్పినావు. మరి ఎంతమంది యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చినావు? ఇలా నీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే చరణ్ కౌశిక్ అని ఉంటాడు, ఎందుకు ఇవ్వలేవు? నీ కాంగ్రెస్ లో పనిచేసే లోకేష్ ఉన్నాడు, ఎందుకు ఇవ్వలేవు? అవకాశం ఇవ్వలేవు? నీ కాంగ్రెస్ లో పనిచేసే అనేక మంది లీడర్లు నీ పార్టీలో మానవతరాన్ని బయటకే పంపినావు. కానీ ఇప్పుడు బాలలక్ష్మి ఉన్నది, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇలా నువ్వు అనేక మంది ఉన్నారు కదా, కైలాస్ నేతని పద్మశాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు కేతూరు వెంకటేష్ ఎంపీసీ, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? యూనివర్సిటీకి పోయినావు కదా, పెద్ద చర్చలు పెట్టినావు కదా, పెద్ద మైకులు కొట్టినావు కదా, నిరుద్యోగులకు నేనే ఉంటా ఎమ్మటన్నావు, నేనే ఉంటాను కదా. నీ పార్టీలో ఉన్న ఉద్యమకారులను ఎవరు ఏడ చేస్తున్నావు? నేను అదే చెప్తున్నా, యూనివర్సిటీ వాళ్ళకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకుంటుండు కదా. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు నేను ఏమంటున్నాంటే, ఇప్పుడు ఈయన తుగ్లకు పాలన అనాలనా,
ఈ రేవంత్ రెడ్డి దేశముఖ్ పరిపాలన అనాలని నేను అర్థం కావట్లేదు. లోకేష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపిన ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వమే. నోటిఫికేషన్ ఉంటుంది దానికి జీవో రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాను ఇక ఈ పిల్లరాజు తల్లిరాజు లెక్క నేను ఏమన్నంటే ఇంకో 50,000 కూడా ఇస్తాం అంటున్నాడు. ఇప్పుడు పిల్లరాజు తల్లిరాజు లెక్కనే ఉంది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పిల్లరాజేమో రేవంత్ రెడ్డి, తల్లిరాజేమో రాహుల్ గాంధీ. ఇప్పుడు పిల్లరాజు 30,000 చెప్తా ఆయన 50,000 చెప్తా ఉన్నాడు. అంటే నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపుతారా అండి ఎక్కడన్నా? ఇప్పుడు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. అదే విధంగా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపే ప్రభుత్వం ఇదే. ఇంకొకటి అప్పులు చేసిండు కేసీఆర్ అని చెప్పి అన్నారు సార్. 18,100 కోట్లు అప్పు చేసిండు ఇవాళ. ఈ రోజు వరకు 125 రోజులలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఎంత తెలుసా? 18,100 కోట్లు. 18,100 కోట్లు అప్లై చేసి ఒక్క పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క పథకాన్ని అమలు చేయలే. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఒక్క పథకాన్ని అమలు చేయలే. అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపిన సర్కార్ తుగ్లక్ సర్కార్ రేవంత్ రెడ్డిదే. 18,100 కోట్లు అప్పు తెచ్చి ఒక్క పథకాన్ని అమలు చేయని తుగ్లక్ సర్కారు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అయ్యా రోజుకు ఒక లీక్ ఇస్తూ, రోజుకు ఒక ఫేక్ న్యూస్ ఇస్తూ, పేపర్లలో హెడ్డింగ్లు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్తున్నావు కదా. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి పదవి మాని వీకిలిక్స్ అనే సంస్థ ఉంటుంది, రోజు లీక్ ఇస్తుంటుంది. అది ఆ వీకిలిక్స్ సంస్థ అధిపతిగా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. లీకులు ఎందుకయా? ఫేక్ న్యూస్లు ఎందుకయా? ప్రజలకు చేయాల్సిన పని చేయవయా? ప్రజలకు ఏ హామీలు ఇచ్చినా అవి చేయమని చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. మరి ఇలా ఏడుస్తా ఉన్నాను ముఖ్యమంత్రి. ఏంటంటే రాహుల్ గాంధీ ఈ గాంధీ భవన్లో పంచాంగం చదువుతున్నాడే బీజేపీకి 350 సీట్లు వస్తాయని వచ్చింది. అంటే గాంధీ భవన్ పంచాంగంలోనే బీజేపీ వచ్చింది. లోకేష్ ఏం చెప్ప నేను అంటే గాంధీ భవన్ పంచాంగంలో 350కి బీజేపీ సీట్లు వస్తారనగానే అప్పుడు రేవంత్ రెడ్డి గుండె తీల్చిరట కాంగ్రెస్ కార్యకర్తలు. అలా కూడా 3 ఉండట. అంటే బడాబాయి కనపడ్డా అంటే చోటాబాయి గుండెలో బడాబాయి 3 ఉన్నాడట. కాబట్టి ఇలా నేను ఏం చెప్తున్నానంటే ఇలా గాంధీ భవన్ పంచాంగంలో బీజేపీ వచ్చాయి, రేవంత్ రెడ్డి గుండెలో బడాబాయి 3 వచ్చాయి. మరి ఎందుకు వస్తుందంటే ఈ ఓటుకు నోటు కేసు ఉంది కదా, ఈ ఓటుకు నోటు కేసు తీసుకొచ్చి ఎక్కడైనా జైలు వేస్తారనే భయంతో బడేబాయ్ 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 అని రోజు స్మరిస్తూనే ఉన్నట, మోదీనే స్మరిస్తున్నట. కాబట్టి అందుకనే గాంధీ భవన్ పంచాంగంలో మోదీ వచ్చిండు. మొన్న ఒక ఎంపీ కూడా ఎంపీ కూడా అన్నట్టున్నాడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అన్నట్టు. ఓటుకు నోటు కేసు అదే కథ. ఇప్పుడు ఇవకనే వస్తాడే అదాని. ఇప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ల ముందు, నా తెలంగాణ రాష్ట్రానికి అదాని రాడు, నేను ఎట్ట రానిస్తా, మొత్తం కంచెలేస్తా, మొత్తం గేట్లు వేస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచిన 3-4 రోజులకి అదాని ఇంటికి వచ్చి ఆ కరణాదానాన్ని కలిసిపోయాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశంలో అదానికి 12,000 కోట్లు దోషిపెట్టిండు మోదీ అని, అంబానీ దోషిపెట్టని చెప్తాడు. ఈ పెద్దోళ్ళకి దోషిపెట్టని రాహుల్ గాంధీ అంటాడు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళతో చట్టాపట్లకు తిరుగుతాడు. దావోస్ పోతాడు, ఛాయ్ తాగుతాడు, దావోస్ పోతాడు, స్వీట్ తింటాడు, వాళ్ళతో చట్టాపట్లకు తిరుగుతాడు రేవంత్ రెడ్డి. వాళ్ళనే ఒక జర్నలిస్ట్ అడిగినాడు మణిపూర్లో, అయ్యా మరి నువ్వేమో అదానికి వ్యతిరేకం అంబానికి వ్యతిరేకం అంటావు, నీ ముఖ్యమంత్రి వాళ్ళతో తిరుగుతుండేందంటే నో కామెంట్ అని వెళ్ళిపోయినాడు రాహుల్ గాంధీ. నీకు పిల్ల రాజు తీరు ఇది ఉంది, పెద్ద రాజు తీరు అది ఉంది. కాబట్టి ఈ రాజులు ప్రజల్లో ఉండరు, వీళ్ళు అంత రాజభవనాలు ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రజల ఉండే నాయకుడు కేసీఆర్, ప్రజల కోసం కొట్లాడేవాడు కేసీఆర్, ప్రజల బాధలు తెలుసుకునేవాడు కేసీఆర్. ప్రజలలో కేసీఆర్ లేకపోతే ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి 100కి 100% ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తా ఉన్నాడు, ఎకిలి చేష్టలు ఏదైతే ఉన్నాయో, ఈ మకిలి చేష్టలు ఏదైతే ఉన్నాయో, నీ మకిలి చేష్టలు, నీ ఎకిలి చేష్టలు, నీ పేగులు మెడకేసుకున్నాలు, బొంద పెడతాన్నాలు, తంతన్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వెనక మరి వీళ్ళు అంటున్నారట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి జరట్నన్న 50,000 మేయాటీరి, వంశేందర్ రెడ్డి ఓడిపోతున్న రాహుల్ గాంధీ దగ్గర నా పేరు పోతుంది, భువనగిరిలో పోతే ఓడిపోతే నా పేరు పోతుంది అని చెప్పేసి ఎవరైతే 50 కోట్లతోటి పిసిసి అధ్యక్ష పదవి గొంకున్నాడు, ఆయన నాయకత్వంలో నేను పనిచేయను అన్నటువంటి ఏం పేరు రాజగోపాల్ ఇంటికి పోయి కాళ్ళేళ్ళు పట్టుకున్నాడు, జరట్నైనా గెలిపిన నా ఇజ్జత పోతాడు రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి. అయ్యా నేను అడుగుతా ఉన్నా, ఈయన నాయకత్వంలో పనిచేయని వాళ్ళు గట్టిగా బతుకురు. మరి ఇలా నిన్న పోయాం కొడంగల్ ఏడుస్తుండు, ఏవో ఈడుస్తుండు, ఇంద్రవల్లి సాగు పోయాం మొత్తం బరగలు తీసుకొని కొట్టాలంటే వాళ్ళం కొట్ట అయాలో చెప్పిన టీవీకి, బరగలు తీసుకొని కొట్టమని మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఇంద్రవల్లిలో పోయి ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టారు. ఆదిలాబాద్ మా ఎమ్మెల్యేలు ఎంతమంది, కరీంనగర్లో ఎంతమంది, నిజామాబాద్ ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈయనకు బయలం పొడుస్తున్నాను అర్థమైంది. ఇంక ఒకవైపు మట్టి విక్రమార్క ఉండే ఉన్నాడు, జగ్గారెడ్డి ఉండే ఉన్నాడు, ఒకవైపు కోమరెడ్డి ఉండే ఉన్నాడు, పొంగులేటి సింహారెడ్డి ఉండే ఉన్నాడు, ఏలేటి మహేశ్వరరెడ్డి చెప్పింది కదా, నేను అన్నది కాదు కదా పైసా. ఏలేటి మహేశ్వరరెడ్డి ఈటలాంధ్ర ఏమన్నాడు, బీజేపీ గురించి తీసుకొచ్చి నేను క్వశ్చన్ వేస్తా. ప్రతి ఒక్కరు పార్టీ మారిన దానం నాగేందర్తో సహా మీ పార్టీ పైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గారు మనం బీజేపీతో కలుద్దాం అన్న రోజే నేను పార్టీ మారిన అన్నారు. ఏమన్నా ఆలోచన ఉందా? బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆలోచనలు ఏమన్నా నవ్వుపడుతున్నాయి? కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? అరే వాళ్ళు చెప్తున్నారు కదా కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? చోటాబాయ్ బడాబాయ్ అన్నాడు రేవంత్ రెడ్డి, కలుస్తున్నా వాళ్ళు
కలుసు అది వాళ్ళ సిద్ధాంతం. కలవచ్చు కలవచ్చు. ఎవరో చెప్పిన మాట నమ్ముకొని మమ్మల్ని కలుస్తావు నువ్వంటావు, నువ్వెట్టాడుతావు నన్ను అంటే దానం మీ పార్టీని ఆరోపణ చేయాలి కదా. ఇప్పుడు దానం నాగేందర్ గారు బలైన వర్గాల నాయకుడు, వారంటే గౌరవం ఉంది. ఓకే, నీకు ఇక్కడ ఇష్టం లేదు, పార్టీ మారిన సంతోషించు, సంతోషం, వెల్కమ్ చేస్తాను, మీరు వెళ్ళాలి, మా వెళ్ళిపోయినారు సంతోషం. దానికి కారణం కానీ అబద్ధం ప్రచారం చేసిపోతే ఎట్లా? ఇప్పుడు బీజేపీతో కలుస్తాం, బీజేపీ మా కవితని అరెస్ట్ చేసి మేట కలుస్తామే, అది స్టంట్ కదా. స్టంట్ ఎక్కడిది? అరెస్ట్ చేస్తాం బీఆర్ఎస్ సింపతి కోసం, బీజేపీ క్రెడిట్ కోసం అంట కదా. కాదా, స్టంట్ అయితే అరెస్ట్ చేయించుకుంటారు ఎవడన్నా? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోతారు కానీ కావాల్సుకుని హాస్పిటల్ పోతారు ఎవరన్నా? నేను ఏమంటాను, రేవంత్ రెడ్డి మీడియా ఛానల్ మిర్రర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైనా కావాల్సుకొని జైలు పోతారా అని స్టంట్ అయితే? ఇప్పుడు కావాల్సుకుని హాస్పిటల్ పోతారు ఎవరైనా? కాబట్టి బీజేపీకి 100% కేసీఆర్ గారి నాయకత్వం పట్ల భయం ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారికి విశేషమైనటువంటి అనుభవం, రాజకీయ అనుభవం ఉన్నది, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాజకీయ చాణక్యం ఉంది కేసీఆర్ దగ్గర. అన్ని భాషలలో మాట, హిందీ, ఉర్దూ, తెలుగు, అన్ని భాషలలో అద్భుతంగా, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. కాబట్టి 40 సంవత్సరాల రాజకీయం ఉన్నటువంటి, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఎంపీగా పనిచేసిన అనుభవం, అనేక సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి ఈయన కాంక ఎక్కడన్నా ఢిల్లీ కోటకు వస్తే మా ఢిల్లీ కోటలు బద్దలు వారతాయని చెప్పేసి, బీటలు వారతాయని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ మీద కుట్ర చేసి, ఎట్లా చేశాను కాంగ్రెస్ ని ఈజీ కొట్టవచ్చు, కాంగ్రెస్ ని కొట్టడం ఈజీ బీజేపీకి, కానీ కేసీఆర్ కూడా అంత ఈజీ కాదు. కాబట్టి కేసీఆర్ గారిని ఏం చేయాలి, కొంత కలత చెందియాలి. కేసీఆర్ గారి పార్టీని డౌన్ చేయాలంటే ఏం చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేయాలి. మరి ఇవి ఎలక్షన్ ముందు వస్తా పోయి అరెస్ట్. ఇన్ని రోజుల నుంచి ఈ ఋతురాగం సీరియల్ లెక్క రోజు నడిచింది, 1 సంవత్సరం నడిచింది కూడా, పోయిన మార్చి నుంచి నడిచింది. మరి మన ఎలక్షన్లో అప్పుడు అరెస్ట్ చేయాలన్నా? ఢిల్లీ మల్కాజ్గిరిలో మోడీ విమానం దిగంగా, ఇప్పుడు ఢిల్లీ బేగంపేట విమానాశ్రయంలో మోడీ విమానం దిగంగానే ఈడీ వచ్చి అమ్మట కవిత ఇంటికి వస్తుందా చెప్పిపోయి. మరి అంతకంటే డిసెంబర్ చేస్తుంటివి, లేకపోతే ఆగస్టులో చేయనుంటివి, అప్పుడే వచ్చిన ఆరోపణలే కదా, దాని మీదే చేసినావు కదా. కాబట్టి ఆ అరెస్టులన్నీ కూడా మోడీ ఈడీలు ఆడుతున్న నాటకం తప్ప కవిత గారు 100% కడిగిన ముత్యమే. ఇలా 100% కవిత గారు కడిగిన ముత్యం లెక్క వస్తుంది. ఇలా నేను చెప్తా ఉన్నా సార్, భారతదేశంలో ఇక బీజేపీ ముఖ్యమంత్రులు లేరా? ఇక ఓన్లీ ప్రతిపక్ష నాయకులే దొరుకుతారు అబ్బాయి. ఈయన అంటారు, నేను భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఇక ఓన్లీ హేమంత్ సోరెన్ దొరుకుతాడు, కవితనే దొరుకుతుంది, కేజ్రీవాల్ దొరుకుతాడు. ఇంకా వీళ్ళెవ్వరు అంతా సుధపూసలా. ఇలా నేను చెప్తాను, దేశం అంతా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి, కేసీఆర్ చూసి ఎందుకు భయపడతా చెప్పనా? ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఒక చిన్న వాయిస్ చూసినావా, వాషింగ్ పౌడర్ నిర్మా, దేశం అంతా ఉడుకుతుంది, అలా దేశం అంతా ఊపుతుంది వాషింగ్ పౌడర్ నిర్మా అంటే. మమతా బెనర్జీ కూడా గదే చేస్తుంది, నల్లంగా చేస్తుంది, వాషింగ్ పౌడర్ పోనీ తెల్లంగా వస్తుంది బీజేపీలో పోగానే. నల్లంగా ఉన్నది బీజేపీలో తెల్లంగా వస్తుంది చూసినావా అంటే. కేసీఆర్ గారు ఒక మాట సూర్యుడు, మీరు కేసీఆర్ గారి యొక్క అర్థం కావటానికి చాణక్యం, కేసీఆర్ గారి యొక్క ఒక చిన్న వర్డ్ వాషింగ్ పౌడర్ నిర్మా అయితే బీజేపీలో చేయడం అనగానే ఇవాళ మమతా బెనర్జీ దాని మీదనే, కాంగ్రెస్ పార్టీ దాని మీదనే, మొత్తం వాషింగ్ పౌడర్ మీద నడుస్తుంది తెలంగాణ. టోటల్ భారతదేశ ఎలక్షన్స్ అన్ని వాషింగ్ పౌడర్ నిర్మా మీద నడుస్తుంది, కేసీఆర్ గారు అన్న పదం మీద నడుస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కిసాన్ యోజనగా మారింది అంటున్నా. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ మిషన్ కాకతీయ అమృత్ సరోవర్గా మారిందని చెప్తా ఉన్నాను నేను. అంటే కేసీఆర్ గారు ఏ పథకం, మిషన్ భగీరథ పెడితే మరి అలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ యోజనగా మారింది. అంటే కేసీఆర్ ఈ తెలంగాణలో రైతు బంధును స్టార్ట్ చేస్తే భారతదేశంలో కిసాన్ యోజనగా మారింది. కేసీఆర్ ఇక్కడ మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే తెలంగాణలో భారతదేశంలో హర్ ఘర్ జల్ యోజనగా మారింది. కేసీఆర్ ఇక్కడ మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే భారతదేశంలో అమృత్ సరోవర్గా మారింది. ఇది కేసీఆర్ విజన్, కేసీఆర్ లీడర్షిప్, కేసీఆర్ రాజకీయ చాణక్యం, ఇది కదా కేసీఆర్ అంటే. కాబట్టి కేసీఆర్ని ఓరవలేక, కేసీఆర్ని చూడలేక, కేసీఆర్ ప్రభుత్వం తట్టుకోలేక ఓడు పేగుల మీద కేసుకుంటుండు, ఓడు భూమిలో బాతుంటుండు, ఓడు కింద పడుతుంటుండు, ఓడు పైన పడుతుండు, మళ్ళా గులాలు పడుతుండు. 2 రోజులు పోయినందుకే, ఒకసారి పొలం బాట కరీంనగర్, ఒకసారి పొలం బాట నల్గొండ, 2 టూర్లకే ఆగం గాయి గత్తరైతే. చిన్నారెడ్డి ఆయన కూడా, చిన్నారెడ్డి కూడా అన్నారు 2 ఎకరాలు ఎండిపోతే 2 లక్షల ఎకరాలు అంటారు ఏందని అన్నాడు కాంగ్రెస్ ఏంటి ఉపాధ్యక్షుడు కూడా. నేను ఏం చెప్తాను, కాంగ్రెస్ మాటలకు అడ్డు లేదు అదుపు లేదు. ఇలా రాష్ట్రంలో తాగునీరు లేక ప్రజలు, సాగునీరు లేక రైతులు, ఒక తడి పంటని ఇస్తేనే పంట బయటపడదని రైతాంగం, ఇటువైపు ఒకవైపు గోసపడతా ఉందయా. గోసపడుతున్న రైతాంగానికి సమీక్ష పెట్టాల్సిన అవసరం ఉందిగా లోకేష్ గారు. సమీక్ష పెట్టాలి లోకేష్. మిర్రర్ టీవీ నేను అడుగుతా ఉన్నా,
ఒక రైతు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంట అయినది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, రైతుకి ఏమిస్తే లాభం జరుగుతుంది, ఏమిస్తే వాళ్ళకి ఓదార్పిస్తామని చెప్పేసి చేయాలి. ఎందుకు పోతే ఢిల్లీకి అయితే పోతున్నావు 12 సార్లు ఆయన అసలు పంటలు ఎండిపోతలేవు కాబట్టి సమీక్ష చేస్తలేను అంటుండే. నేను చెప్తున్నా ఇప్పుడు రైతుల దగ్గర పోయి నేను నా ఊరికి రా, నేను చూపెడతారా, ఎక్కడికెళ్ళకు రా, లేదంటే భువనగిరికి రా, భువనగిరికి నేను చూపెడతాను చెప్తున్నా కదా. ఎవరన్నా ఇప్పుడు ఆయన ఒక ఆయన వెనక ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా మంత్రి, ఆయన పోయిండుగా కరెంట్ ఇస్తలేదు అని చెప్పేసి సబుచేల దగ్గర పోయిండు కదా, లాగు బుక్కులు చూసింది కదా. ఇవాళ ఎండిన పొంట దగ్గర నేను రా, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేను పిలుస్తున్నా రా అంటున్నా. నేను కరెంట్ పోతే సస్పెండ్ చేస్తారట. కరెంట్ పోతే కాదు, నేను ఎండిన పొలం దగ్గర పోదా, రైతు దేంతో కొడతారో, రైతు బంధు ఇస్తే చెప్తూ కొట్టాలన్నావు కదా, ఎండిన పొలం దగ్గర పోదా, రైతు ఎవరిని ఎంతో కొడతారో చూద్దాం అంటున్నా నేను ఇవాళ. కాబట్టి 100కు 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల సమస్యల పట్ల అవహేళన చేస్తా ఉందో, రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో రైతాంగం బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నా. మహిళలు 500 గ్యాస్ కనెక్షన్ల మీద అబద్ధం ఆడిరో మహిళలు బుద్ధి చెప్పాలంటా ఉన్నా. నిరుద్యోగ వృత్తి మీద అబద్ధమైన కాంగ్రెస్ కు నిరుద్యోగులు బుద్ధి చెప్పాలంటున్నా. ఇవాళ విద్యార్థులు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నా. ఇవాళ సబ్బండ వర్గాల ప్రజల్ని ఆకాంక్షలు నెరవేర్చకుండా అన్యాయం చేస్తూ అబద్ధ హామీలను ఇచ్చి ఇవాళ తెలంగాణ రైతుల నోట్లో, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బొందబెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వం ఉన్నది మీకోసం, కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ ప్రజల కోసం, కేసీఆర్ ఆలోచించేది ఈ తెలంగాణ జిగేల్మని ఎట్లా చూస్తే వీళ్ళేమో మొత్తం కూడా అంధాకారం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి 100కు 100% కేసీఆర్ కోల్పోవడం ద్వారా తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇలా తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు, రైతాంగం చెప్తా ఉంది, ఏడుస్తా ఉన్నారు. ఇలా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో చూసిన ఏడుస్తుండ్రు రైతు కేసీఆర్ మాటలు విని. కాబట్టి 100కు 100% కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా తెలంగాణ ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు ఇలా ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసింది. కాబట్టి 100కు 100% పార్లమెంట్ ఎలక్షన్లో బలైన వర్గాలకు బీఆర్ఎస్ పట్టే అవకాశం ఇచ్చింది. కాబట్టి కారు గుర్తు పైన ఓటేసి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము మిర్రర్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కటి భాష విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెంచల్ కూడా చిప్పకూడ తినిపిస్తా బిడ్డ, డ్రాయర్ల కాంచి అంటే అండర్వేర్ల కాంచి కూడా పీకిస్తా బిడ్డను అన్న మాటలు ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? డయర్ల కంపెనీ పెట్టుకుంటా రేవంత్ రెడ్డి అంటాను నేను, డయర్ల కంపెనీ డైరెక్ట్ వేదిక డయర్ల కంపెనీ, ఇప్పుడు డయర్ల కంపెనీ ఏమైనా పెట్టుకుంటా రేవంత్ రెడ్డి అంటున్నా నేను. ముఖ్యమంత్రి పని చేయమని డయర్ల కంపెనీ పెట్టుకుంటే ఏందా నువ్వు ఏమైనా ఆక్సో బని నోడు నీకు ఫోటో వస్తున్నా అనుకుంటా, ఆక్సో డయర్లో ఆక్సో బని అంటే ఫోటో వస్తున్నా అనుకుంటా. నేను గమ్మతుర్రేదో నాకు అర్థం. ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి అనుభవించమని ఏం చెప్తా ఉంటే ప్రజలకు సర్వీస్ చేయమంటే పేగులు మెడకేసుకున్నట్టు పోటీ కొడతావు అని ఏమన్నా మా కేటీఆర్ చెప్పిన కదా, పోటీ కొడతావు అని అంటాను నేను. నేను పేగులు మెడకేసుకుని అంటాడు, భూమిలో పాతి పెడతాను కూడా అంటాడు, ఇష్టం డయర్లు కూడా వీక్ కొడతాను అంటాడు. డయర్ల కంపెనీ పెట్టుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా? నేను చెప్తున్నా కదా, వీక్లీక్స్ పత్రిక అనే దానికి అధిపతనే కావాలి, లేదా ఆక్సో డయర్ల దానికన్నా అధిపతనే కావాలి. నేను అంతకంటే ఇంకా నేను ముఖ్యమంత్రి పట్టుకొని నేను మాట్లాడలేకపోతున్నా నేను, ఎందుకంటే నాకు నేను డాక్టరేట్ చదువుకున్నా, ఇంక 20 ఏళ్ళు రాష్ట్ర రాజకీయాలు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడడం తప్పులేదు. నాకు విజ్ఞత ఉంటది. ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఏం విశ్వసిస్తారు అనుకుంటున్నావు జనాలు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను, అదే పేద ప్రజలకు ఏమైనా కట్టిన ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 25 లక్షలు ఇచ్చినట్ట నేను చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 25 లక్షలు ఇల్లు ఇచ్చిందని చెప్పింది. మీరు ఎన్ని రోజులు అధికారంలో అయినా 50 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అంటే 50 ఏళ్లలో 25 లక్షలు ఇచ్చిరంటే సంవత్సరానికి 50 వేలు ఇచ్చినట్టు. సంవత్సరానికి 50 ఏళ్లలో మేము 9 ఏళ్లలో 3 లక్షల ఇల్లు కట్టించినాం, అంతే కదా? 3 లక్షల ఇల్లు కట్టించినాం. 25 లక్షలు ఎక్కువనా 3 లక్షలు ఎక్కువనా? 9 ఏళ్ళలో మేము కట్టి 9.5 ఏళ్ళలో మేము కట్టింది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయ్యా మా నాయకుడేమో ప్రజల కోసం కొట్లాయండు, నువ్వేమో తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలని కొట్లాయండు, నువ్వేమో ఆంధ్రాకి నీళ్ళట తీసుకుపోవాలని కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్లాయండు, నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క గౌరవం కోసం కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది బస్తా అనుకుంటే కేసీఆర్ తెలంగాణ వస్తుంది మా నాయకుడు కలగన్నాడు, నువ్వు తెలంగాణ రాకుంటే ఎట్లా చేయాలో ఆలోచన చేసినావు. ఇక తెలంగాణ వచ్చినాకన్నా మంచిగా బతామేమో అనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ ఏం చేసిన ఆయన ఓటుకు కేసు పట్టుకొని ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలని స్టిఫెన్సన్కు 50 లక్షలు ఇచ్చి దొరికినావు. 50 లక్షలు ఇచ్చి దొరికినావు. ఆడ దొరికినావు నువ్వు? దొరికినావు చెంచల్ కూడా జైల్లో అనుభవించినావు. ఇక రోజు గుర్తొస్తున్నాడు జైలు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మా నాయకుడు జైలు ఎందుకున్నాడు? ప్రజల కోసం ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రం కోసం జైల్లో ఉన్నాడు మా నాయకుడు. నువ్వేమో ఓటుకు కేసులు 50 లక్షలు దొరికి అడ్డంగా దొరికి నువ్వు చెంచల్ కూడా జైల్లో ఉన్నావు. ఇక నీ జైల్లో ఉన్నది నువ్వు నాయన, అడ్డంగా దొరికి ఉన్నది జైల్లో ఉన్నది. కాబట్టి మళ్ళీ జైలు గుర్తొస్తున్నట్టుంది రేవంత్ రెడ్డికి. అంటే ఓటుకు కేసు ఏమైనా కళలు వచ్చిందో నాకు అనిపిస్తుంది. అందుకనే జైలు 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 అంటుండు. ఎందుకంటే ఏమైనా మోడీ ఏమైనా చేస్తే కలవరిస్తుండు జైలు జైలు. అంటే చెంచల్ కూడా జైల్లో ఉన్న అనుభవం ఉంది కదా. మోడీ మళ్ళీ ఏమైనా ఓటుకు కేసు తెరిచి మళ్ళీ జైలు వేస్తే నాకు జైలు గుర్తొస్తుంది, ఊరికే జైలు 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 అంటుండు. కాబట్టి ఆయనకు జైలు పోవాల్సింది చంద్రబాబు నాయుడు అలా దోస్తు ఈయన రేవంత్ రెడ్డి పోతాడు తప్ప కేసీఆర్ కాదు నాయన.
నువ్వు ఒకవేళ నీకు ప్రేమ ఉందిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నావు కదా, ఈ రాష్ట్రంలో నువ్వు కూడా ఇచ్చినావు 5 లక్షల రూపాయలు ఏదో అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కదా, ఆ పేదోళ్ళకి ఇల్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ జైలు ఎందుకు నాయన కట్టేది, నువ్వు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చు, నువ్వు మా నాయకుడు జైల్లో ప్రజల కోసం ఉన్నాడు, నువ్వేమో ఓడుకున్నోడు కోసం పోయి జైల్లో ఉన్నావు. ప్రజలకి ఏమైనా పేదోళ్ళకి ఇల్లు కట్టారు అదరా నాయన, పేదోళ్ళకి ఇల్లు కట్టామంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ చెంచలు కూడా జైల్లో కట్టిస్తే ఏం మాట్లాడుతున్నావు, అర్థం ఉందా రేవంత్ రెడ్డి, అర్థం ఉందా నువ్వు ఇలా. కాబట్టి ఈ మాటలు ఆపుకో, పరిపాలన మంచిగా చెయ్యి. ఎందుకంటే కొడంగల్లో పోయి ఏడుస్తుండు, ఒకటే ఏడుస్తుండు, కెక్కి ఏడుస్తుండు, నా ప్రజలారా 50,000 మెజార్టీ అని చెప్పేసి. కొడంగల్ అర్థమైపోయింది ఇలా, ఆల్రెడీ బట్టి విక్రమార్క ఆల్రెడీ గుంపు పెంచి. ఇది కూడా ఒకటి ఏంటంటే ఈ మన చేనేత కార్మికుల్ని వ్యంగ్యంగా మాట్లాడు, ఏదైతే సిరిసిల్లకు సంబంధించిన కాండమ్స్ అమ్ముకోండి అంటే అప్పుడే కేసీఆర్ గారు ఆ మాట అని ఉండరు, ఏదో కోపంలో చేనేత కార్మికులు అంత మాట అంటారు అని ఉండొచ్చు. అలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఈ రాజకీయాలు? అసలు సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో తెలంగాణ ఎట్లుందంటే రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే. కాబట్టి ఉరిసిల్లా సిరిసిల్ల అనేది సిరులసిల్లగా మారాలి తప్ప ఉరిసిల్ల కాదని చెప్పేసి, సిరిసిల్ల బతుకులు మార్చాలని చెప్పేసి చేనేత కార్మికుల కోసం ఇలా బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి 4,000 కోట్లు కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో 4,000 కోట్లు కేటాయించి బతుకమ్మ చీరలు చేస్తే వీళ్ళు వచ్చిర్రు కథం బతుకమ్మ ఆర్డర్లు తీసేసారు. బతుకమ్మ ఆర్డర్ తీసేయడం ద్వారా ఇలా ప్రతి నెల 20,000 రూపాయల ఆదాయాన్ని ప్రతి నేత కార్మికుడు కోల్పోయింది సిరిసిల్లాలో. ఇలా కోపం దేని మీద కోపం ఉన్న సిరిసిల్ల నేత కార్మికులు ఏంటంటే కేటీఆర్ గెలిపించారు కదా, కేకే మహేంద్రని గెలిపించలేరు కదా, కాబట్టి మనం కాంగ్రెస్ కేకే మహేంద్ర ఎందుకు కోపం చెప్పు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేది సిరిసిల్ల నేత కార్మికులకే కదా, ఓటేయకపోతే నేను ఆయన ఈ బాధంతా ఓటు నాకెందుకు సిరిసిల్లలో వేయలేరు, కేటీఆర్ ఎందుకు గెలిపించారు, బాబా అమర్ది కలిసి రోజు వాయిస్తున్నానని ఆయనే చెప్పింది కదా, ఒక టీవీ ఛానల్ చెప్పింది కదా, బాబా అమర్ ఒక హరీష్ రావు ఒక కేటీఆర్ కలిసి రోజు నన్ను వాయిస్తుర్రు, నేను ఇంకా ఏం చదువుకోకముందు అన్నాడు కదా. సిరిసిల్ల ఓడిపోతే బాగుండనే పాలతో నేను చేస్తుండే, సిరిసిల్ల గెలిపించింది ఎవరు, చేనేత కార్మికులు కేటీఆర్ని. కాబట్టి ఈ సిరిసిల్లలో చేనేత కార్మికులని ఇబ్బంది పెట్టాలి, కాబట్టి ఏం చేయాలి, బతుకమ్మ ఆర్డర్ని తొలగించాలి. ఇలా 100% బతుకమ్మ ఆర్డర్ని తొలగించింది వాళ్ళ మీద కోపం మీద, కేటీఆర్ మీద కోపంతో సిరిసిల్ల నేత కార్మికులను ఇబ్బంది పెట్టడం కోసం బతుకమ్మ ఆర్డర్లు తొలగించారు. మేము చేనేత మిత్ర పెట్టిన వాళ్ళ కోసం, పవర్లూమ్ హ్యాండ్లూమ్ చేనేత కార్మికులు ఆదుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేసినాం. ఇటువంటి ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తే ఈ నాయకుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మాత్రం ఏందో కండోములు అమ్ముతారా పాపడాలు అమ్ముకోరని చేనేత కార్మికుల్ని విమర్శ చేస్తా ఉన్నారు. ఒక ఆయన రైతులు చెప్పుతూ కొట్టం అంటాడు, ఒక ఆయన చేనేత కార్మికుల్ని పాపడాలు అమ్ముకో కండోములు అమ్ముకొని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కి ఏడుస్తుండే వెనకమ్మ పడే కోడంగల్లా. కాబట్టి ఇదంతా కుర్చీ మీద కోపం, కుర్చీ మీద ప్రేమ తప్ప ప్రజల మీద ప్రేమ లేదని తేలిపోయింది. విమానం మీద ప్రజల పట్ల ప్రజల ప్రయోజనాలు కాదు, వాళ్ళకి విమానం మీద ప్రేమనే. పైలట్ మీద విమానంలో పోవడం తప్ప, వీళ్ళకి ఢిల్లీకి పోవడం తప్ప గల్లీలో యాత్రలు చేసి తెలియదు ఇలా. ఇప్పుడు కేటీఆర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతాం, మీ ఉమ్మడి ఏది నల్లగొండకు సంబంధించిన మంత్రి ఎవరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే కేటీఆర్ నెక్స్ట్ తట్టబుట్ట చదువుకొని పోతాడు, హరీష్ రావు ఏమో మేడిగడ్డల అవినీతి జరిగింది ఆయన పోతాడు, ఇటేమో బీఆర్ఎస్ అధినేత ఏమో కాలు ఇరిగి పడ్డాడు, ఆయన పని అయిపోయింది, లిక్కర్ స్కామ్ లో ఆమె వెళ్ళిపోయింది, మొత్తానికి తెలంగాణలో అసలు ఏంది బీఆర్ఎస్ ఉండదు. నిజంగా ఆ పరిణామాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు 2001 నుంచి పార్టీ పెట్టిన టీఆర్ఎస్ 2001 పెట్టగానే కేసీఆర్ మీద చాలా రకాలుగా అన్నారు. ఏ పుగల పుట్టింది మగల పోద్ది అని కూడా అన్నాడు. పక్కన నుండి కేసీఆర్ గొంతు పిస్తే చచ్చిపోతానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ని చంపుతామన్న వాళ్ళు వాళ్ళే చచ్చిపోయారు, ఇక్కడ నుంచి తరిమేస్తామన్న వాళ్ళంతా పారిపోయారు అమరావతికి. ఎవరు పోయారు? పారిపోయారు, మీ లీడర్లు పారిపోయారు, కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇక్కడ ఉన్నది కేసీఆర్, ఏలింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు ఒక మాట అంటున్నారు అంటే వీళ్ళు ఏదో ఉత్తగానే అంటలేరు, ఇలా అక్కస్తో అంటా ఉన్నారు. కాబట్టి 100% కేసీఆర్ ని ఖతం చేయాలన్న వాళ్ళందరూ ఖతమయ్యారు కదా. చంద్రబాబు నాయుడు ఖతమే, ఒక ఆయన పావురాలు గుట్టలే ఒక ఆయన కథమే. ఇప్పుడు నేనేమంటారు, నేను బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ ని ఆ రోజు గొంతుకలో బిసుకేద్దాం అన్న వాళ్ళు మొత్తం ఈ మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ చేర్చుకున్న వాళ్ళు ఉండరు కదా, వీళ్ళందరూ ఫిరాయింపులు పోతించి ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పరాదు నేను అంటున్నాను. కాబట్టి కేసీఆర్ అంతే సామాన్యుడు కాదని ఆయన మీరు అనుకుంటారేమో. కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు మీ ఆటలు సాగవు, మీ మాటలు సాగవు, మీ చేతలు సాగవు. ఎవరైతే మీరు అందరిని పంపిద్దాం అనుకో మీరే పోయారు తప్ప కేసీఆర్ ఏం పోలేడు. 100% ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ గడ్డ ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటది, కేసీఆర్ నాయకత్వం ఉంటది. మీకు నాయకుడు లేడు, రాహుల్ గాంధీ ఏమో పప్పు అయ్యండు,
కిందనే మీరు మీరేమో ఇక్కడ 30 తెలంగాణకు మీరు 30 ఆయన 30 అయ్యిండు. ఇక్కడ ఉన్న నాయకులు తెలంగాణకు 30 రాహుల్ గాంధీ ఏమో 30 అయ్యిండు. మా నాయకులు ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు ఎంతో మంది లీడర్లు ఉన్నాం మేము. 65 లక్షల మంది సభ్యత్వంలో కేసీఆర్ గారికి లెక్క అనేక వెపన్స్ ఉన్నాయి. కేసీఆర్ లెక్క మాట్లాడే వెపన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది నాయకులు పోతారా? మీరు ఆగం, అధికారం వచ్చినా కూడా ఆగమం అవుతారు వాళ్ళు. అధికారం వచ్చి కూడా ఆగమం అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అమలు చేయకుండా ఆగమం అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పోదాం. రఘునందన్ రావు, హరీష్ రావుని కావచ్చు, అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని బట్టలిపి కొట్ట అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. దానిపైన మీ స్పందన, మీ నాయకుడు అలా అనడం ఎంత ఎట్లా? ఇప్పుడు రఘునందన్ రావు అంటే మాకు గౌరవం ఉంది, ఎందుకంటే మా పార్టీ ప్రొడక్ట్ కాబట్టి. సరే, మీకు గౌరవం ఉండొచ్చు, మరి ఆయన అలా మాట్లాడుతున్నాడు కదా. మా గౌరవం ఉంది, మా పార్టీ ప్రొడక్ట్ కాబట్టి. నేను తయారు చేసింది గులాబీ జెండా. ఓకే, అవకాశం రాలేదు, బీజేపీలో పోయిను, ఎమ్మెల్యే అయిను, సంతోషం కాదను. ఇప్పుడు ఒక పెద్ద హరీష్ రావు ఒక బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణలో, ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 8 సార్లు గెలిచాడు ప్రజల యొక్క చేతితోటి. ఎప్పుడు మన యొక్క ఆధిక్యం పెరిగింది తప్ప ఎప్పుడు తగ్గలేదు. అటువంటి నాయకుని పట్టుకొని ఆ రఘునందన్ రావు లాంటి ఒక సీనియర్ నాయకుడు అట్లా మాట్లాడడం తప్పు కొంచెం. ఎందుకంటే మేము చిన్నవాళ్ళం. ఇప్పుడు రఘునందన్ రావు లాంటి వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడవచ్చు, కానీ అది మాకు భావ్యం కాదు. ఎందుకంటే డాక్టరేట్ చదువుకుని విద్యార్థి ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నువ్వు ఇలా బీజేపీని మెప్పించాలంటే ఏమైనా మాట్లాడగానే హరీష్ రావు తిడితే మెప్పిస్తున్నట్ట నేను అంటావన్నా. నేను బీజేపీని మెప్పించాలంటే ప్రజలలో గెలిచి మెప్పించు అనేదంటే, బీజేపీని మెప్పించాలంటే దుబ్బాకలకు గెలిచి ఎట్లా అరే రఘునందన్ రావుకి ఇమేజ్ ఉందని చెప్పినావో గట్లనే ఇప్పుడు ఎంపీ గెలిచి మెప్పించు తప్ప హరీష్ రావుని తిడితే నీకేం వస్తారని చెప్పనా. ఇప్పుడు హరీష్ రావు గారు 100% మెదక్ సీటు గెలవబోతా ఉన్నాడు. ఆ కోపంతో హరీష్ రావుని తిడితేనన్నా కనీసం నాకు ఓట్లు నాకు పడతాయి అనుకుంటున్నాడు. తప్పది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా అదొక పాయింట్, ఒక 10 పాయింట్లు ఉంటే అదొక పాయింట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి దురుసు ప్రవర్తన కావచ్చు, అది అట్లా ఆయన కూడా ప్రవర్తిస్తున్నాడేమో. ఇప్పుడు దురుసు ప్రవర్తన అనేది అధికారంలో తీసుకొస్తుంటే తప్పది. ప్రజలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా లాంగ్వేజ్ ఏంది, నేను ఎట్లా మాట్లాడుతా ఉన్నా, ప్రజలకు ఏం ఇండికేషన్స్ ఇస్తా ఉన్నా, భవిష్యత్తు రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్ ఇస్తాను చూస్తారు. చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా. కాబట్టి మాట ద్వారా మాత్రమే రాజకీయాలు సక్సెస్ అవుతామంటే తప్పు. మాట్లాడే తరీకి వేరు ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. మాట్లాడే విధానంలో నువ్వు సంధించే ఏదైతే ఆ ఆన్సర్స్ ఉన్నాయో, సంధించే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రజల ఆమోదం మేరకు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అనేది రాజకీయ నాయకులకు చేసి సూచన ఇవ్వాలని. కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడారు. కేసీఆర్ ఎందుకు మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడండు, తర్వాత మాట్లాడిండా? తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడండు. ఓ సందర్భంలో కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా ఓ సందర్భంలో అంటే దాన్ని తీసుకొచ్చి ముందర పెడతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన హామీ ఏదైతే విభజన హామీలు ఉన్నాయో తీసుకురాలేదు కాబట్టి ఆ విషయంలో అన్న సందర్భమే తప్ప ఏదో రాజకీయాల కోసం మాట్లాడిన సందర్భం కాదది. కాబట్టి ఇలా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కొంత వయసు రీత్యాన గౌరవం ఇవ్వాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిగానైనా గౌరవం ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడిగా గౌరవం ఇవ్వాలని చెప్పి ఇలా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళకు మీరు మోడల్గా ఉండాలి తప్ప మీరు ఈ విధంగా మోరీలు లెక్క మీ నోరీలు ఉండొద్దని నేను మాలాంటి నాయకులకి, భవిష్యత్ నాయకులకి, ఫ్యూచర్ నాయకులకి మీరు మోడల్గా ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో మోరీల లెక్క ఉండకండి అని చెప్తున్నాను నేను మీ నోరులు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.